మన పేపర్లు, టీవీలు చెప్పే తీరిక లేనివి యూట్యూబ్‌లో వచ్చిన పుణ్యమా, డిజిటల్ మీడియా వచ్చిన పుణ్యమా, ఈ వ్లాగ్‌లు ఇట్లాంటివి వచ్చిన పుణ్యమా అని కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. మొన్న ఈ మధ్యన ఒక అమెరికన్ కి సంబంధించినటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు గదా! వాళ్ళ దేశంలో ఒక గడ్డొస్తే ఆపరేషన్ చేయడానికి ₹10,00,000 అయితే ఇండియాలో ₹40,000తో అయిపోయింది అన్నటువంటిది. అది గూడా అక్కడ 10 రోజులు పడుకోబెడతారు. ఇక్కడైతే గనక వితిన్ 3 అవర్స్‌లో అయిపోయి ఇంటికి గూడా ఎళ్ళిపోయాను. నా పని నేను జూసుకున్నాను. అట్లాగే ఒక కెనడా ఆవిడ మెడిసిన్స్‌ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటే మా దేశంలో ₹50,000 నుంచి ₹1,00,000 విలువైనటువంటి మందులు అక్కడి నుంచి 3,000-5,000కి వచ్చింది. ఇండియాలో చీప్ అని. అట్లాగే నిన్న ఇంకొక వేగర్ది గూడా చూసుకున్నాం. ఏదైతే సమోసాలు అయన్నీ తింటున్నారు ఇండియాలో వాటిటి వల్ల మామూలుగా అయితే అనారోగ్యం వస్తది. కాకపోతే అక్కడ మా డాక్టర్లు, హాస్పిటల్‌లు ఫ్రీగా చాలా తక్కువకి దొరుకుతారు గాబట్టి అమెరికాతో పోల్చుకుంటే అవి అక్కడ వాడుతున్నారు అన్నటువంటి చెప్పుకురావడం. అట్లాగే మందులు. ఇప్పుడు తాజాగా ఒక అమెరికన్ను టూరిస్ట్ వచ్చేటప్పటికి రేబీస్ వ్యాక్సిన్ కావాలని చెప్పేసి అడిగాడు. అమెరికాలోనంటే రేబీస్ వ్యాక్సిన్‌కి ₹1,15,000 తీసుకుంటా. $1,200 అదే ఇండియాలో వచ్చేటప్పటికి ఫ్రీగా ఏశారు హాస్పిటల్. అది చూసి అతను ఒక వీడియో చేసుకొచ్చాడు ఆశ్చర్యపడుతూ.